హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీప్స్ యూఎస్ డైరీస్. సో మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు దీప్తి. నేను యూఎస్కి మాస్టర్స్ చేయడానికి వచ్చాను. స్ప్రింగ్ 2023కి వచ్చాను అండ్ సూన్ నా మాస్టర్స్ కూడా అయిపోతుంది. నేను చాలా వీడియోస్ రిలేటెడ్ టు మాస్టర్ స్టూడెంట్స్ అండ్ వాళ్ళ డౌట్స్ రిలేటెడ్ వీడియోస్ కూడా చేశాను. వెళ్ళి చెక్అవుట్ చేయండి అండ్ ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఇవాటి వ్లాగ్లో నేను ఇమిగ్రేషన్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. చాలా మందికి భయం ఉండే టాపిక్ ఇదే కదా. సో ఇమిగ్రేషన్లో ఫ్రీక్వెంట్ ఆస్క్డ్ క్వశ్చన్స్ అండ్ రిలేటెడ్ టిప్స్ ఇవన్నీ చెప్దాం అనుకుంటున్నాను. ఇంకెందుకు లేట్, వీడియో చూద్దాం పదండి. సో అసలు ఇమిగ్రేషన్ అంటే ఏంటి, ఇమిగ్రేషన్ ఎందుకు చేస్తారు, ఎవరికి చేస్తారు? అసలు ఇమిగ్రేషన్ అంటే మన కంట్రీ బోర్డర్ నుంచి వేరే కంట్రీ బోర్డర్కి వెళ్ళేటప్పుడు చేసే ఇంటర్వ్యూని ఇమిగ్రేషన్ అంటారు. ఇది అందరికీ ఉండిద్ది. సో లైక్ F1 స్టూడెంట్స్, H1 విజిటింగ్ వీసా వాళ్ళు, లైక్ బిజినెస్ వీసాస్, ఇలాంటి వాళ్ళందరికీ ఇమిగ్రేషన్ అనేది జరిగిద్ది. సో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతారు, స్టూడెంట్స్ని ఎలా అడుగుతారు అనేది నాకు తెలిసిన కొన్ని క్వశ్చన్స్ అండ్ మా ఫ్రెండ్స్కి అడిగిన క్వశ్చన్స్ అన్ని నేను రాసుకున్నాను. అవన్నీ ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద విజిట్? మీరు ఏ పర్పస్ మీద వస్తున్నారు? లైక్ స్టూడెంటా, జాబ్ హోల్డరా, ఇలా మీరు మీ ఆన్సర్ చెప్పుకోవాలి. అండ్ విచ్ యూనివర్సిటీ అండ్ స్టార్టింగ్ డేట్ ఆఫ్ ద యూనివర్సిటీ. మీరు ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారు? మీ I-20లో ఉంటుంది కదా. సో డేట్, లైక్ ఫీజ్ అన్నీ I-20లో ఉన్నాయని బట్టి కొట్టండి. మీరు ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారు, యూనివర్సిటీ అడ్రస్ ఏంటి, ఇవన్నీ కూడా మీ DSO ఎవరు, వాళ్ళని ఇవన్నీ కూడా నేర్చుకుని వెళ్ళండి. అండ్ వేర్ ఆర్ యూ గోయింగ్ టు స్టే? మీరు కాలేజ్ అకామిడేషన్లో ఉంటే దానికి రిలేటెడ్ దీస్ డాక్యుమెంట్స్, అలా అడ్రస్, పిన్ కోడ్ ప్రతిదీ గుర్తుపెట్టుకొని వాళ్ళకి చెప్పాలి. ఆర్ఎల్స్ మీరు రిలేటివ్స్ ఇంట్లో ఉంటున్నా కూడా అడ్రస్ అండ్ జిప్ కోడ్ అన్ని కూడా గుర్తుపెట్టుకొని చెప్పండి. మీ దగ్గర మన లీజ్ డాక్యుమెంట్స్, ప్రూఫ్స్ ఉంటే అవి కూడా చూపించండి. అండ్ హౌ మచ్ మనీ యూ క్యారీ? సో ఆల్మోస్ట్ స్టూడెంట్స్ 500 to 1000 బిలో క్యారీ చేస్తారు. ఎందుకంటే అది క్యారీ చేస్తే ఏం ప్రూఫ్ చూపిన అవసరం లేదు, జస్ట్ వీఆర్ క్యారింగ్ $500 అని చెప్పుకోవచ్చు. మోర్ దెన్ $1000 అయితే మీకు ప్రూఫ్స్ ఉండాలి, లైక్ స్టేట్మెంట్, అకౌంట్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా చూపించాలి. అండ్ హ్యావ్ యూ ఎవర్ బీన్ యూఎస్ బిఫోర్? మీరు ఇంతకుముందు ఎప్పుడైనా యూఎస్ వచ్చారా? వస్తే ఎందుకు వచ్చారు, ఏ విజిటింగ్ మీద, లైక్ ఏ పర్పస్ మీద వచ్చారు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ ఆర్ యూ క్యారింగ్ ఎనీ ఫుడ్, లైక్ ఫుడ్ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ సీడ్స్ ఇలాంటివి ఏమైనా క్యారీ చేస్తున్నారా లేదా అని చెప్పాలి. సో వీఆర్ నాట్ క్యారింగ్ ఎనీథింగ్ అని చెప్పేసి చెప్పండి. సో లైక్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇవే. అండ్ వాటిల్లో కూడా వాళ్ళకి ఏమైనా డౌట్స్ వస్తే సో ఎక్స్ట్రా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అది కూడా ఏం భయపడాల్సిన పనే లేదు, ఎందుకంటే మనం లీగల్గా వచ్చాం, మన దగ్గర అన్ని డాక్యుమెంట్స్, ప్రూఫ్స్ ఉన్నాయి. మనం క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే మనం ఎటువంటి పని కావాల్సిన పని కూడా లేదు. ఇది కూడా చాలా తక్కువ మందికే చేస్తారు, ఎక్స్ట్రా ఇన్వెస్టిగేషన్ అనేది కూడా. సో అది కూడా ఎలా చేస్తారో చూద్దాం. మళ్ళీ సేమ్ ఇదే క్వశ్చన్స్ రిపీట్ చేసి అడుగుతారు. అండ్ మీ దగ్గర ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఉండేది కదా, లోన్, ఫండ్స్, సేవింగ్స్ అండ్ కాలేజ్ రిలేటెడ్ I-20 ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ వాళ్ళు క్లియర్గా చూపించండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి, మీ ఫోన్లో అంతకుముందు టెలిగ్రామ్స్లో పార్ట్ టైమ్స్ గురించి అని మాట్లాడడం, గ్రూప్స్లో ఇలా మాట్లాడడం, అన్నీ ఎగ్జిట్ అవ్వండి. అన్నీ క్లియర్ చేసుకొని, ఒకటికి 10 సార్లు క్లియర్ చేసుకొని రండి. ఇన్ కేస్ వాళ్ళు మీ ఫోన్స్ చెక్ చేసిన ఏం దొరకకుండా ఉండేది కాబట్టి మ్యాక్స్ 5 to 10 minutes అవే అడుగుతారు. మీరు క్లియర్గా ఫండ్స్ అన్నీ కూడా చూపించుకొని కాన్ఫిడెన్స్గా ఉంటే వాళ్ళు ఏమన్నారు, ఓకే అని చెప్పి పంపిస్తారు. సో అండ్ వాళ్ళు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి చాలా క్వశ్చన్స్ అడుగుతారు. మీరు స్టిల్ స్మైల్తో, నేను లీగల్గానే వచ్చాను, ఇవి నా డాక్యుమెంట్స్, నేను స్టూడెంట్, ప్రతిదీ మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మిమ్మల్ని ఏమి అనరు. సో అంతే కాన్ఫిడెంట్గా వెళ్ళండి, పానిక్ అవ్వద్దు. చాలామంది ట్రంప్ వచ్చారు, ఏమి రూల్స్ పెడతారో ఏంటో అని చాలా పానిక్ అవుతూ ఉంటారు కదా. ఎవరు వచ్చినా సరే వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు, మనం చెప్పుకోవాల్సింది మనం చెప్పుకుంటాం, అంతకు మించి ఏమి ఉండదు. అండ్ కొన్ని పాయింట్స్ రాసుకున్నాను, లైక్ మీరు ఫస్ట్ టైం వచ్చే వాళ్ళైతే ఇది కదా ప్రాసెస్. అండ్ సెకండ్ టైం కొంతమంది స్టూడెంట్స్ ఇక్కడ 1 year చదివి హాలిడేస్కి ఇంటికి వెళ్ళొస్తూ ఉంటారు కదా. సో అప్పుడు వాళ్ళు ట్రావెల్ I-20 తీసుకెళ్తారు. మళ్ళీ వచ్చినప్పుడు సేమ్ ఇదే క్వశ్చన్స్ అడుగుతారు, మళ్ళీ వాళ్ళ డాక్యుమెంట్స్ అని చూపిస్తారు, ఇలానే ఉంటుంది. అండ్ మీరు ఎమర్జెన్సీగా ఇంటికి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చి ఉంటే మీరు ప్రొఫెసర్ దగ్గర అప్రూవల్ మెయిల్స్ చేస్తుంటారు కదా. లైక్ నా కాలేజ్ మధ్యలో వెళ్తే ప్రొఫెసర్ నుంచి మెయిల్స్ ఆర్ అప్రూవల్ లెటర్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని వెళ్ళాలి. వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి, ఎందుకు వెళ్తున్నాం, ఎందుకు వస్తున్నాం, నా దగ్గర ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ క్లియర్గా చెప్పుకోవాలి. చాలామంది కాలేజ్ స్టార్టింగ్ డేట్కి జస్ట్ 1 week ముందు అలా వస్తారు. అలాంటి టైంలో ఎందుకు మీరు ఇంత లేట్గా వచ్చారని కూడా అడుగుతారు. సో అలాంటివి చూసుకోండి, కొంచెం 1 month ముందు రావడానికి ట్రై చేసుకోండి. అండ్ మీకు ఏది నియర్ బై ఎయిర్పోర్ట్స్ ఉంటాయో, మీ కాలేజ్ దగ్గరలో ఏది ఉంటుందో అక్కడే దిగడానికి ట్రై చేయండి. అండ్ ట్రై టు
కమ్ ఎర్లీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో లైక్ 1 మంత్ ముందు ఉంటే ఏ టెన్షన్స్ ఉండదు. ఒకవేళ మీ కాలేజ్ డేట్‌కి తర్వాత వస్తే కొంచెం ప్రాబ్లమ్ అవుతది. వాళ్ళు ఇంకా స్ట్రెస్ చేసి అడుగుతారు. సో అది చూసుకొని రండి. అండ్ ఇన్ కేస్ మీరు వేరే స్టేట్స్ ఎయిర్‌పోర్ట్స్‌లో దిగితే అడుగుతారు. మీ కాలేజ్, యూనివర్సిటీ అక్కడుంటే మీరు ఇక్కడ ఎందుకు దిగారని. లైక్ మీరు ఎందుకు దిగారో దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసుకొని మ్యాక్స్ అందరూ యూనివర్సిటీ నియర్ బై ఎయిర్‌పోర్ట్స్‌లోనే దిగుతారు. లేదంటే ప్రాబ్లమ్ అవుతదని చెప్పేసి. సో ఇంతే. ఇవే ఫాలో అప్ చేసుకొని డాక్యుమెంట్స్ క్యారీ చేసుకొని పానిక్ అవ్వకుండా చెప్తే అంతే ఉండిద్ది ఇమిగ్రేషన్. అండ్ ఇప్పుడు నా ఇమిగ్రేషన్ ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. నేను వచ్చినప్పుడు నాకు ఎలా జరిగింది 1 ఇయర్ బ్యాక్ అనేది. సో నేను డల్లాస్‌లో దిగాను. అండ్ నేను ఎర్లీ మార్నింగ్ 7 ఆర్ 6:30 ఇన్ బిట్వీన్ దిగాను. నాకు ఇమిగ్రేషన్ ఇదేనా అని చెప్పి కూడా అర్థం కాలేదు అక్కడికెళ్ళి లైన్‌లో నించున్నంత వరకు. లైక్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి అందరూ అసలు అరుస్తూ ఉన్నారు. కమ్ దిస్ లైన్, ఇటెళ్ళండి, అటెళ్ళండి అని చెప్పేసి చాలా భయంగా ఉంది. నా పక్కన దగ్గర అయితే అసలు చాలా అడుగుతున్నారు. లైక్ ఏంటి ఇమిగ్రేషన్ కూడా ఒక ఇంటర్వ్యూ లాగా ఇంతసేపు అడుగుతున్నారు ఏంటి అనిపించింది. నా లక్ ఆ రోజు బాగుంది కాబట్టి నా లైన్‌లో అసలు ఏం అడగలేదు. మనం ముందుగానే చాలా టెన్షన్ పడుతూ ఉంటాం కదా అన్నిటికి. సో ఇంటర్వ్యూకి ఏ ఫైల్ అయితే క్యారీ చేసామో అదే ఫైల్ పట్టుకొని వెళ్ళాను. అండ్ నన్నైతే ఏం అడగలేదు. జస్ట్ కమ్ అని చెప్పారు. గుడ్ మార్నింగ్ అని చెప్పాను. గుడ్ మార్నింగ్ అని చెప్పారు. ఒక ఫోటో తీసుకున్నారు, వెళ్ళిపోమన్నారు. తర్వాత అనిపించింది ఇదేనా ఇమిగ్రేషన్ అని చెప్పి. సో అంతే నా ఇమిగ్రేషన్ ఎక్స్‌పీరియన్స్. ఏమీ అడగలేదు. ఇంక వెంటనే పేరెంట్స్‌కి కాల్ చేసి ఇమిగ్రేషన్ అయిపోయింది అని చెప్పి వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆ టైంలో కూడా చాలామంది స్టూడెంట్స్‌ని డిపోర్ట్ చేయడం ఇలాంటివి జరిగింది కదా! అందుకే అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. సో ఫైనల్లీ ఇమిగ్రేషన్ అయిపోయింది. అదే నా ఇమిగ్రేషన్ ఎక్స్‌పీరియన్స్. సో అంతే ఈ వీడియో. మీకేమన్నా ఈ టాపిక్‌లో డౌట్స్ ఉంటే నా కింద కమెంట్ చేయండి. నేను చూసి రిప్లై ఇస్తాను. అంతే. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.